వారికి వివేచన ఈరోజు శాస్త్రవేత్తలు ప్రతీది కనిపెడుతున్నారు. ఎందుకంటే వివేచన దేవుడు కలిగిస్తున్నాడు. నరులో ఒక ఆత్మ ఉంది, అది ఎవరిది? ఎవరిది? దేవునిలో నుండి వచ్చిన ఆత్మ మీలో ఉంది. దేవుని ఆత్మ మనలో ఉంది. మరి సకల కోటి జీవరాశుల్లో ఉన్న ఆత్మ దేవుడిది కదా. అంటే జంతువులలో ఆత్మ ఉంది, పక్షులలో ఆత్మ ఉంది, జీవం ఉంది. మరి దేవుడిది కాదా? దేవునిది కాదంటే ఏమిటి? జాగ్రత్తగా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మనిషి ఆత్మకు, మనిషిలో ఉన్న ఆత్మకు జంతువులలో ఉన్న ఆత్మకు తేడా ఏంటంటే, మనిషిలో ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుంచి వచ్చింది, దేవునిది. కానీ జంతువులలో ఉన్నది దేవునిలో నుండి వచ్చినది కాదు పిల్లరా, కలుగ చేసినది దేవుడు. ఇదండి మనుషులకు దేవునికి ఉన్నటువంటి, మనుషులకు జంతువులకు ఉన్నటువంటి తేడా. మానవ జన్మ భూమి మీద ఆరిన నేలపై ఎన్ని జంతువులు, ఎన్ని పక్షులు, ఎన్ని పురుగులు, ఎన్ని కీటకాలు, ఎన్ని మరి జలచరాలైతే భూమి మీద ఉన్నాయి.